నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. ఈరోజు మనము కదిరి లేపాక్షి 18, 12 వేరుశెనగ సాగు విధానం గురించి తెలుసుకోవడానికి మన ముందైతే డాక్టర్ కేఎస్ఎస్ నాయక్ సారు వేరుశెనగ శాస్త్రవేత్త, అందులో కదిరి లేపాక్షి ఈ రకాన్ని డెవలప్ చేసిన సార్ అయితే మన ముందు ఉన్నారండి. ఈ రకాన్ని డెవలప్ చేసి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఈ రకం వచ్చేసి దేశవ్యాప్తంగా కాకుండా ఎక్స్పోర్ట్ పోయే విధంగా అయితే సార్ అయితే డెవలప్ చేశారు. సార్కి అయితే మన ఛానల్ నుంచి కానీ రైతుల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి. ఇది వచ్చేసి దాదాపు ఒక ఎకరాకి 20 క్వింటాల్ 22 క్వింటాల్ కానీ పండించిన రైతులు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఒక చెట్టుకు వచ్చేసి 200 కాయలు కాసే రకం ఇది. అయితే ఈ సాగు విధానం గురించి అయితే తెలుసుకోవడానికి మరొకసారి సార్ మనము దాదాపు 2-3 ఏళ్ళ ముందు అయితే వీడియోలు అయితే చేసాము. ఇప్పుడు ఏమన్నా వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయా, సాగు విధానంలో ఏమైనా తేడాలు ఏమైనా వచ్చాయి అనేది అయితే మొత్తం వివరాలు తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీరు కదిరి లేపాక్షి 18, 12 వేరుశెనగ రకాన్ని డెవలప్ చేసి వేరుశెనగ రకాలకే ఒక చరిత్ర అంటారు చూడండి సార్. ఎందుకంటే ఇంతకుముందు K6 దాదాపు 10 నుంచి 30 కాయలు అయితే కాసేటివి. ఇవి 200 కాయలు అయితే ఇంతవరకు ఏ దేశంలో కానీ చూసలేదని కామెంట్ రూపంలో పెట్టారు. అంటే నేను చెప్పడం కాదు, కామెంట్ రూపంలో పెట్టారు. ఇంత మంచి రకాన్ని డెవలప్ చేసి రైతులకు అందించినందుకు మా ఛానల్ తరపు నుంచి కానీ రైతుల తరపు నుంచి ధన్యవాదాలు సార్. అయితే ఇప్పుడు మనము లాస్ట్ 3 ఇయర్స్ ముందు కానీ 2 ఇయర్స్ ముందు కానీ మనము వీడియోలు చేసాము. ఇప్పుడు కానీ రైతులు అడుగుతున్నారు, ఇప్పుడు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా అయినాయా, దిగుబడుల విషయంలో ఏమన్నా తేడాలు ఏమన్నా వచ్చాయా అనేది అడుగుతున్నారు. ఒకసారి వివరించారు సార్. రైతు సోదరులు ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏమంటే, కదిరి లేపాక్షి నిజంగానే ఏంటంటే మనకు 2020లో విడుదలైంది ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా. 2021లో నీటి ఆధారం కింద విడుదల చేసడం జరిగింది. ఇది జాతీయ స్థాయిలో విడుదలైంది. జాతీయ ఖరీఫ్ దిగుబడి వచ్చేసి 35 బస్తాలు ఎకరానికి, అంటే హెక్టార్కి 35 క్వింటాల్ అన్నట్టుగా జాతీయ స్థాయిలో. తర్వాత సగటు దిగుబడి అదే 39 క్వింటాళ్ళు హెక్టార్కి రబీకి నీటి ఆధారం కింద జాతీయ దిగుబడి వచ్చింది. అయితే అంత దిగుబడి ఇచ్చే రకాలు ఇంతవరకు విడుదల కాలేదు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. ఈ మధ్యనే కదిరి పరిశోధన స్థానం నుంచి మళ్ళీ కొత్త రకం కూడా దాన్ని మించింది రాలేదు. ఎందుకంటే ఇదే ప్రమాణికంగా పెట్టేసాం జరిగింది. మినిమం 3000 కేజీలు, అంటే 30 క్వింటాల్లో కంటే తక్కువ దిగుబడి హెక్టార్కి ఇచ్చే రకాన్ని టెస్టింగ్కి పంపించొద్దనే ఒక రూల్ కూడా పెట్టడం జరిగింది. అందుకోసం కొత్త రకాలు అంతకంటే మించి రాలేదు. అయితే ముఖ్యంగా ఈ రకము దేశవ్యాప్తంగా విరుద్ధలిగిచ్చింది. దిగుబడిలో కానీ, మన పురుగులు తెగులను తట్టుకునే దాంట్లో కానీ, ఎగుమతిలో కానీ. ఎందుకంటే ఇది ముందు గింజ వెనక గింజ సేమ్ సైజు ఉండడం, పింక్ కలర్లో ఉండడం వల్ల, అత్యధికంగా నూనె 51% నూనె ఉండడం వల్ల సో పీనట్ బటర్ కోసం ఎక్కువ గుజరాత్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. గుజరాత్ మొత్తం విస్తీర్ణంలో 50% వరకు విస్తరించిపోయింది. మళ్ళీ ఈ రకం ఏంటంటే మూల విత్తనం అన్ని రాష్ట్రాలకు పంపించడం జరగదు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి దిగుబడులు వస్తున్నాయి. ఒరిస్సాలో కానీ, గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, మిగిలిన తమిళనాడులో అయితే చాలా నెంబర్ 1 వెరైటీగా ఉంది. అయితే కర్ణాటకలో కూడా ఈ వెరైటీనే బాగా సాగులో ఉంది. మన రాష్ట్రంలో ఏంటంటే కొంచెం కొద్దిగా బిగినింగ్లో దీన్ని కొన్ని బాలారిష్టాలు వచ్చాయి. అదేంటంటే కొంతమంది చేదు అని దుష్ప్రచారం చేయడం ద్వారా అదే అదునుగా వ్యాపారస్తులందరూ ఇది చేదు ఉంది మేము కొనము అని తక్కువ రేటుకి కొనుక్కోవడానికి వాళ్ళకి అవకాశం దొరికి మన దగ్గర ఏమో తక్కువ రేటు కొనుక్కొని బయటకేమో మంచి రేటుకి అమ్ముకోవడం జరిగింది. మంచి బాగా లాభాలు ఆర్జించారు. అది వాళ్ళే స్వయంగా నాకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఈ రకం యొక్క సామర్థ్యం బాగుంది కాబట్టి ఇంతవరకు రైతుల నుంచి రైతులకి బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ చాలామంది వచ్చి చెప్తున్నారు, సార్ ఇతను దొరుకుతుందా. ఇప్పుడు మార్కెట్లో సమానం అయిపోయింది సార్. 3000 బస్తాకి కొంటున్నారు వ్యాపారస్తులు కూడా, ఇప్పుడు మిల్లులోళ్ళు కూడా కొంటున్నారు. తర్వాత నూనె కూడా ఎక్కువ ఉండడం, మిల్లర్స్ ఎక్కువ వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రకం యొక్క ఇది ఇంకొకటి ఏంటంటే, కొత్త రకం విడుదలైనప్పుడు ఫస్ట్ విత్తనం కోసమే పోతుంది కాబట్టి ఎక్కువ రేటు పలుకుతుంది, ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత అది నిలదొక్కుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ రకంగా నిలదొక్కునే సమయం కూడా ఆసనం అయిపోయింది. దీనికి ఇప్పుడు స్టేబుల్ అయిపోయింది. సో ఈ రకమే బెటర్, ఇంకా కొత్త రకాలు ఏవి మేలు అని కాదు. ఆ మధ్యకాలంలో రైతులు కూడా రకరకాల గుజరాత్ నుంచి రకరకాలు తెచ్చుకోటి దిగుబడి పంటలు తీయడం, దానికంటే ఇదే మేలు సార్
మనదే బంగారం అని అంటున్నారు. కాబట్టి కదిరి లేపాక్షి ఏంటంటే మరొక విషయం సార్, ఇప్పుడు గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కానీ మన నుంచే పోతున్నాయి సార్ విత్తనాలు, కదిరి రకాలే పోతున్నాయి ఎక్కువగా. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మన సౌత్ ఇండియాలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో క్లైమేట్ ఏంటంటే రౌండ్ ద ఇయర్ వేరుశనగ వేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మనకేంటంటే మనకు చలి ఎక్కువగా ఉండదు కాబట్టి, ఖరీఫ్లో, రబీ అన్న సమ్మర్ కూడా 3 సీజన్లు ఓవర్లాపింగ్గా చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు చూసినా పచ్చికాయలు, లేకపోతే ఎప్పుడు చూసినా ఫ్రెష్ కాయలు, ఫ్రెష్ గింజలు మనకు దొరుకుతాయి. కాబట్టి మన విత్తనాలకి ఆల్వేస్ డిమాండ్ అయితే ఉంటుంది. ఈ విషయం నేను ఎప్పుడూ పరిశోధనలో కనుక్కోవడం జరిగింది, చెప్పడం జరిగింది. అయితే గుజరాత్ తర్వాత నార్త్ ఇండియాలో చలి చాలా ఎక్కువగా ఉండి చలికాలంలో గోధుమలు వేసుకుంటారు, శనగలు వేసుకుంటారు. కానీ మళ్ళీ సమ్మర్కు వచ్చేటప్పటికి, మళ్ళీ ఖరీఫ్కి వచ్చేటప్పటికి ఫ్రెష్ విత్తనం కోసం మన దగ్గరకు వస్తున్నారు. ఇంకా వాళ్ళ కొన్ని కంపెనీలు ఖరీఫ్ రబీలో ఇక్కడ పండించి అక్కడే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అట్లా ఎన్నో కంపెనీలకు మేము విత్తనం సరఫరా కూడా చేసాం. అయితే ఇది ఇలా ఉండగా ముఖ్యంగా ఈ కదిరి లేపాక్షి యొక్క ఏదైతే ఆ చేదు అనేది ఎట్లా పోయింది, ఆ తర్వాత దిగుబడి ఎలా పెంచుకోవాలి, ఆ చేదు పోవడానికి ఏంటనే ఇప్పుడు దీనికి ఏంటంటే మొదటి నుంచి చివరికి పూత వస్తూనే ఉంటుంది. చివరిలో వచ్చిన కాయలు ఏవైతే పిందెలుగా ఉంటాయి, ఆ పిందెల్లో ఏంటంటే ముఖ్యంగా ఈ గింజ నిండేటప్పుడు ఫస్ట్ ఏది నిండుతుందంటే ఫస్ట్ నూనె నిండుతుంది, తర్వాత మాంసకుత్తు నిండుతుంది, ఆ తర్వాతే లాస్ట్లో పిండి పదార్థం నిండుతుంది. ఆ బుగ్గల్లో పిండి పదార్థం నిండక ముందే నూనె, తర్వాత మాంసకుత్తు ఎక్కువ ఉంటాయి కాబట్టి తింటే కొంచెం వగరు అనిపిస్తుంది. కానీ అంటే పిండి పదార్థం అంటే దాంట్లో పిండి పదార్థం ఇంకా రాలేదు కాబట్టి, అంటే కార్బోహైడ్రేట్స్, షుగర్స్ రాలేదు కాబట్టి కొంచెం వగరు అనిపిస్తుంది. కానీ ఆ వగరుని మన వాళ్ళు చేదని ప్రచారం చేశారు. సో అది పోయింది. అని దాన్ని మేము కనుక్కున్నామంటే ఈ మొక్కలు 70 రోజులు దాటిన తర్వాత వేరుశనగ ముసిలిదైపోయి వేర్ల ద్వారా పోషక పదార్థాలను తీసుకునే శక్తి తగ్గుతుంది. కాబట్టి ఆ టైంలో ఇది, ఎందుకంటే ఇది మామూలు రకాల కంటే 15 రోజులు పంటకాలం ఎక్కువ కాబట్టి, పెద్ద గుత్తితో సంకరపరిచిన రకాలు కాబట్టి చివరిలో దీని యొక్క పచ్చగానే ఉంటుంది. కాబట్టి ఈ చివరిగా వచ్చిన పూత కూడా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చివరిలో వచ్చిన పూత పిండి బాగా మళ్ళీ కాయధూపం కాల్చి అది కూడా గట్టిపడాలంటే 70 రోజుల నుంచి 100-110 రోజుల వరకు కూడా మనము స్ప్రేయింగ్ ద్వారా 319, తర్వాత 13-0-45 NPK 1919 అండ్ NPK 13-0-45 కూడా 2 స్ప్రేలు 15 రోజుల గ్యాప్తో మనము ఆకుల మీద పిచికారీ చేసినట్టయితే అది కూడా సేకరించి, అంటే ఎకరానికి 2 కేజీలు పౌడర్ నీటిలో కరిగే ఈ NPK తీసుకొచ్చి స్ప్రే చేసినట్టయితే అది లేత బుగ్గలు కూడా ఉండవు, అవి కూడా తొందరగా నిండిపోయేసి మంచి దిగుబడి ఇస్తూనే ఆ చేదు అనేది పోయింది. అది జరిగిన విషయం. అందుకోసం విత్తన మోతాదు కూడా మామూలు రకాల కంటే ఇది చాలా తక్కువ. ఎందుకంటే ఒక్కొక్క చెట్టుకు 15 నుంచి 30 కొమ్మలు వస్తాయి, కొన్ని చెట్టుకు అయితే 60 కొమ్మలు కూడా వస్తాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే 50 రోజులు వర్షం రాకపోయినా బెటకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకం వర్షాధారంగా చాలా, ఈ సంవత్సరం వర్షాలు బాగా సమృద్ధిగా ఉన్నాయని వాతావరణ శాఖ వాళ్ళు వివరించారు. కాబట్టి అందరూ కొద్దిగా కూడా బీడు పెట్టుకోకుండా ఈ రకాన్ని మనము వర్షాధారంగా చాలా అనుకూలమైన రకం కదిరి లేపాక్షిని వేసుకోండి. అయితే మనకు విత్తన మోతాదు ఏంటంటే ఒక 50 కేజీల కాయలు, మంచి బ్రీడర్ సీడ్ 50 కేజీలు అయితే మనకు 35 కేజీల గింజలు వస్తాయి. అయితే మామూలు రకాలు అయితే 60 కేజీల కాయలు తీసుకొచ్చి మీకు 40 కేజీల గింజలు వస్తాయి. 40 కేజీల గింజల్లో బాగా మనం గ్రేడింగ్ చేసినట్టయితే నాసు గింజలు అవి తగ్గిపోయి 35 కేజీలు మంచి గట్టి గింజల్ని మనం ఎకరాకి సాలుకు మధ్య 1 అడుగు అంటే 30 సెంటీమీటర్లు, ఇత్తుకు మధ్య 15 సెంటీమీటర్లు అంటే అర్ధ అడుగు, అంటే 30 × 15 సెంటీమీటర్లు స్పేసింగ్తో మనము వేసుకుంటే 35 కేజీలు కరెక్ట్గా సరిపోతాయి. వర్షాధారంగా ఏంటంటే ఎక్కడైనా ఒక గ్యాప్ వచ్చిందంటే ఈ చెట్టు కూడా బాగా ఎదుగుతుంది. అది విషయం. అయితే ఎరువుల మోతాదు చూసినట్టయితే ఎందుకంటే దీనికి కాపు ఎక్కువ కాబట్టి ఒక ఇంట్లో 5 మంది ఉన్నప్పుడు 1 మూట బియ్యం సరిపోతుంది, ఒక ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు 1 మూట బియ్యం సరిపోతుంది. అంటే ఈ చెట్టుకు కాసులు 30-40 కాదు, 100-150 కాయలు కాస్తుంది. కాబట్టి కనీసం అంటే 4 ప్యాకెట్లు సూపర్ వేసుకోవాలి. దానికంటే ముందు మనకు కనీసం ఒక 4 ట్రాక్టర్లు పశువుల ఎరువు మనం తోలుకుంటుంటే విత్తనం వేసే 15 రోజుల ముందు చాలా మంచిది. అయితే ఈ విత్తనం ఎంతవరకు వేసుకోవచ్చు అంటే ఇప్పుడు జూలై నెల మొత్తం మనకు రాయలసీమ కాకుండా, తెలంగాణ కాకుండా, సౌత్ ఇండియా మొత్తం జూలై ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ గ్రౌండ్నట్ కల్టివేషన్ ఇన్ రైన్ఫెడ్. జూలై నెల సమృద్ధిగా వేసుకోవచ్చు. అయితే సత్యసాయి జిల్లాలు, తర్వాత ఏంటంటే మనకు చిత్తూరు జిల్లా, కడప, మనకు ఈ అన్నమయ్య జిల్లా, ఈ జిల్లాలో మాత్రం ఆగస్టు 15 వరకు విత్తనం వేసుకోవచ్చు వర్షాధారంగా.
కాబట్టి ఈ వర్షాధారంగా వర్షాలు బాగున్నాయి కాబట్టి ఎక్కడ ఖాళీ లేకోకుండా ఈ రకం వేసుకోండి, కదిరి లేపాక్షి రకం. కదిరి లేపాక్షి రకం విత్తన మోతాదు 35 కేజీలు విత్తనం, మంచి గింజలు. తర్వాత ఎరువుల యాజమాన్యం గురించి చెప్పినట్టే మనము 4 ట్రాక్టర్లు పశువులు వేయండి 15 రోజులు ముందర. ఆ తర్వాత కనీసం 4 ప్యాకెట్లు సూపరు, ఒక 4 ప్యాకెట్లు వేప చెక్క కానీ, లేదంటే మనం గోదావరి గోల్డ్ అనే చెరుకు పిప్పి దొరుకుతుంది, లేదంటే వర్మీ కాంపోస్ట్ 4 ప్యాకెట్లు. ఆ 4 ప్యాకెట్లు సూపర్లో సగము 2 ప్యాకెట్లు పొటాష్ కావాలి. సో 2 ప్యాకెట్లో సగము 1 ప్యాకెట్ యూరియా కావాలి. సో ఈ మొత్తము యూరియా, సూపరు, పొటాషు 4 ప్యాకెట్లు సూపరు, 2 పొటాషు, 1 యూరియా మనం కలిపి ఈ 4 ప్యాకెట్లు గోదావరి గోల్డ్ కానీ, వర్మీ కాంపోస్ట్ కానీ, వేప చక్కెర కలిపి పొలంలో లోతుగా విత్తుకోవాలి, చల్లకూడదు, విత్తుకోవాలి. తర్వాత విత్తుకున్న తర్వాత ఏంటంటే ఈ విత్తనం అదే రోజు కానీ ముందు రోజు కానీ ముందు రోజు కానీ మనం విత్తిండొచ్చు. అదే విత్తనం అయితే అదే రోజు కూడా మనం వేసుకోవచ్చు. ఆ విత్తనం వేసేటప్పుడు కూడా ఈ మోతాదు మనం పాటించాలి. ఆ తర్వాత విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలి. విత్తన శుద్ధి ఏంటంటే సాఫ్ పౌడర్ కేజీ విత్తనానికి 2 గ్రాములు, తర్వాత ఇమిడాక్లోపిడ్ 2 మిల్లీలు, లేదంటే గౌచో 600 అని ఒకటి దొరుకుతుంది, అది 1 మిల్లీలో అయితే చాలు. 1 మిల్లీ వచ్చేసి 50 మిల్లీ నీళ్ళలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. స్ప్రింట్ పౌడర్ని కూడా మనం 2 గ్రాములు కేజీ విత్తనానికి వాడవచ్చు. ఇవి అందుబాటులో దాని ప్రకారం విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలి. ఒక వారం ముందైనా చేసుకోవచ్చు, అదే రోజు ముందుగానే చేసుకోవచ్చు. అయితే అప్పుడే పెరికినా కానీ ఒక 15-20 రోజులు కంటే ముందు పెరికిన వేరుశనగ అయితే వేసుకోవచ్చు లేపాక్షి. ఆ నిద్రావస్థను తొలగించడానికైతే ఎతోఫాన్ అనే మందును మనము 50 కేజీల విత్తనానికి 4 లీటర్ నీళ్ళలో ఒక 62.5 మిల్లీలు ఎతోఫాన్ మందును 4 లీటర్లు నీళ్లు పోసేసి 50 కేజీల విత్తనం మీద మనం అదే రోజు పిచికారి చేయొచ్చు. విత్తే ముందు పిచికారి చేసేసి అట్లే విత్తనాన్ని మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇది 1 మంత్ వరకు నిద్రావస్థ ఉంటుంది. 1 మంత్ వరకు నిద్రావస్థ ఉంటుంది కాబట్టి నిద్రావస్థ తొలగిస్తేనే మనం అన్ని మొక్కలు సమానంగా మొలకలు వస్తాయి అన్నమాట. అదొకటి. ఆ తర్వాత ఈ సిఫారసు చేసిన ఎరువులు. కలుపు నివారణకి ఏంటంటే మనకు స్టాంప్ ఎక్స్ట్రా అనేది మందు 750 మిల్లీలు ఒక 200 లీటర్ల నీళ్ళలో కలిపి మనం ఆ విత్తన మరుసటి రోజు కానీ మరుసటి రోజు కానీ పొలం మీద పిచికారి చేసుకుంటే కలుపు రాకుండా ఉంటుంది. తర్వాత ఒకవేళ 25 రోజులు 30 రోజులు మన పైరు ఉండి అప్పుడు లేత కలుపు ఏదైనా వచ్చినప్పుడు, కలుపు అయితే 2 ఆకులు 3 ఆకుల మధ్య ఉండాలి. అప్పుడు కూడా వాల్యూర్ 32 అనేది ఒకటి అందుబాటులో ఉంది. ఆ తర్వాత మనకు టర్గా సూపర్ ఉంది. తర్వాత పర్సూట్ అనే మందులు ఉన్నాయి. ఇంకా వేరే చాలా మందులు వచ్చాయి, అవి కూడా మనం పిచికారి చేసుకోవచ్చు. అది కాకుండా మొదటిగా మనకు 30 రోజులకు అట్లా మన పూత వస్తుంది. ఆ పూత టైంలో ఏమైనా వర్షం వచ్చేటట్టయితే ఒక 10 కేజీలు యూరియా జల్లేస్తే కూడా ఆ కొత్త కొమ్మలు పగిలి బాగా మనకు ఇది అవుతుంది. అయితే 35-40 రోజుల్లో మనకు పూత వచ్చిన తర్వాత కలుపు తీయాలి. ఆ కలుపు తీసిన తర్వాత వీలైతే ఒక 4 ప్యాకెట్లు జిప్సం మనకు 35 నుంచి 45 రోజులు, లేదంటే 60 రోజులు 50 రోజులు వరకు కూడా మనము జిప్సం వేసుకోవచ్చు. జిప్సం వేసుకుంటే దాంట్లో కాల్షియం, గంధకం 2 ఉంటాయి. అవి యొక్క కాయ సైజును, నూనె శాతాన్ని పెంచుతాయి కాబట్టి అవుట్ని బాగా పెడుతుంది. జిప్సం అయితే వేసుకుంటే చాలా మంచిది. కనీసం ఒక 5-6 బస్తాలు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది జిప్సం తర్వాత ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఈ రకానికి సూక్ష్మ పోషక పదార్థాలు చాలా అవసరం. ఆ గింజ బాగా నిండడానికి అయితే ఐరన్, జింకు, బోరాను, మాలిబ్డినము, టిన్ను, కాపరు ఇవన్నీ సూక్ష్మ పోషక పదార్థాలు. మ్యాక్స్ అనే పదార్థం ఒక పేరుగల మందు ఉంటుంది. దాంట్లో 1 కేజీ మ్యాక్స్, లేదంటే 1 కేజీ గ్రోత్, లేదంటే ఒక ఫార్ములా 4 అంటాం. ఇవి కూడా మనకు 30-40 రోజులు ఒకసారి మళ్ళీ 60-70 రోజులు అప్పుడు ఒకసారి మనం 2 సార్లు వర్షాధారంగా ఉన్నప్పుడు పిచికారి చేసుకుంటే మనకు అవుటర్ బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది. అయితే ఈ రకము ముందు నుంచి పురుగులు తెగులకి, రసం పీల్చే పురుగులు తట్టుకుంటుంది, బెట్టకు తట్టుకుంటుంది కాబట్టి ఆకుమచ్చకు తెగులు కూడా బాగుంటుంది కాబట్టి మేత కూడా దండిగా పడుతుంది. అయితే చివరి వరకు పచ్చగా ఉంటుంది కానీ ఎప్పుడు పెరకాలనేది చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఒక చెట్టు పెరికి కనీసం ఒక 80 కాయలు, అంటే 80% కాయలు తుప్పులు వెనకాల నల్లగా అయినప్పుడు మాత్రమే మనం పెరుకుంటే మంచిది. ఒక 20% లేతగా ఉన్నా కూడా మనకేం సంబంధం అనమాట.
సో ఇది దీనికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు. అయితే ఇంకా ఏమైనా ఇవి సమస్యలు 120 నుంచి 135 రోజుల వరకు పెట్టచ్చు అంటున్నారు కదా సార్? అంటే ఖరీఫ్ లో ఏంటంటే వర్షాధారంగా ఖరీఫ్ లో ఏంటంటే ముఖ్యంగా 125 డేస్కి వచ్చేస్తుంది. 125. ఒకవేళ మనం 20 రోజులు ఎక్స్ట్రా పెట్టినా కూడా ఒక 20 రోజులు ఎక్స్ట్రా పెట్టినా కూడా మొలకలు మనకేం నిద్రావస్థ ఉంది కాబట్టి మొలకలు రావు. అయితే రబీ సీజన్ లో మాత్రం చలి ఉంటుంది కాబట్టి 15 రోజులు లేట్ అవుతుంది. 135 నుంచి 140 రోజులు 140 రోజులు పోతుంది రబీలో మాత్రమే. ఇది ఖరీఫ్ కదా, ఖరీఫ్ కాబట్టి నో ప్రాబ్లం. మనకు 125 రోజులు 130 రోజుల్లో మనము పెరిగేసుకోవచ్చు. 16 క్వింటాలే అవుతున్నాయా సార్ ఇప్పుడు? అంటే వర్షాధారంగా మనకి వేసినప్పుడు మనకు 16 క్వింటాలు హెక్టార్ కంటే హెక్టార్కు 16 క్వింటాలు రావడం కష్టం. అంటే హెక్టార్ కాదు, ఎకరాకి 16 క్వింటాలు రావడం కష్టం. వర్షాలు సమృద్ధిగా వచ్చినప్పుడు మనం 15 నుంచి 20 క్వింటాలు వస్తుంది ఎకరాకే. సో 22 క్వింటాల్ గానే వచ్చాయి సార్. నేనే డైరెక్ట్ గా అంటే వర్షాలు బాగున్న సీజన్ లో వస్తుంది. వర్షాధారంగా మనకు ఆల్ ఇండియాలో హెక్టార్కి 35 బస్తాలు ఎకరాకి, హెక్టార్కి 35 క్వింటాల్ అక్కడ వచ్చిండేది. ఆల్ ఇండియాలో ఖరీఫ్ లో యావరేజ్ సగటు దిగుబడేది. ఒక చోట అందుకే మామూలు వేసే 2 సూపర్ అంటే నేను 4 సూపర్ అన్ని డబల్ చెప్పాను. ఎందుకంటే మా పరిశోధనలో తేలింది కూడా అదే. డబుల్ కాయలు కాబట్టి డబుల్ దిగుబడి కాబట్టి డబుల్ ఆహారం పెట్టాల్సిందే కదా. అది సరే సార్, ఓకే సార్, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మనము తర్వాత ఒక వీడియో చేద్దాం రబీ సీజన్లో నీటి ఆధారం కింద మనం ముందు చెప్పినట్టుగా నీటి ఆధారం కింద. అయితే లేటెస్ట్గా కొత్తగా తెలిసిన ఏంటంటే 70 రోజుల తర్వాత వయసు ముదురుతుంది చెట్టు కాబట్టి ఆ వేర్ల ద్వారా ఆహారం తీసుకోవడం మానేస్తుంది. కాబట్టి ఆకుల ద్వారా మనం పిచికారీ చేసినట్టయితే మీ 319 ఒక స్ప్రే 2 కేజీలు ఈ రకానికి లేపాక్షికి 319లో 2 కేజీలు పౌడరు 200 లీటర్ నీళ్ళు కలిపి మనం 70 రోజులు 80 రోజుల టైంలో స్ప్రే చేసుకోవాలి ఒకటి. తర్వాత ఈ 13-0-45 ఎన్పికే అది 2 కేజీలే, 2 కేజీల పౌడరు 200 లీటర్ నీళ్ళలో కలిపి ఒక స్ప్రే ఇస్తే ఇంకా మనకు లాస్ట్లో మంచి అవుటర్ వస్తుంది. ఈ పద్ధతి ఏ రకానికైనా చేయొచ్చు. ఈ 2 స్ప్రేలు అయితే 70-80 నుంచి 100 రోజులప్పుడు చేసుకుంటే మంచి దిగుబడి అయితే వస్తుంది. ఓకే సార్, సంతోషం.